ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులకందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి 2 దినాలు ఈ ఉదయకాలంలో 2 సందేశాలు వినడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. దేవుని దాసులు ఆత్మతో నింపబడి మన జీవితాలకు అవసరమైనటువంటి పాఠాలను బోధిస్తూ ఉంటుండగా విని విడిచిపెట్టే వారంగా కాక హృదయంలో భద్రం చేసుకొని వాక్యపు వెలుగులో జీవితాన్ని సరిచేసుకుని నడవవలసిన వారం. మంచిది. మన ధ్యానము నిమిత్తము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనము 20వ వచనము చదువుకుందాం. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. మరొక మాటను కూడా చదువుకుందాం. 23వ వచనం, 23, 24. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబి ఎజ్రయీల ఒఫ్రాలో ఉన్నది. తర్వాత 25, 26 వచనాలు కూడా చదువుకుందాం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పాను. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, మనము మొదటి సెషన్లో గమనించాము, గిద్యోనుతో 12 సార్లు దేవుడు మాట్లాడాడు. గిద్యోను సమాధానము 7 సార్లు మనము గమనించగలము. మొదటి 4 సంగతులను మనము ఈ 2 దినాలలో గమనించాము. కానీ ఎవరైతే క్రొత్తగా వచ్చారో వారు అర్థం చేసుకోవడానికి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని సరిచేయడానికి శత్రువుల చేతికి వారిని అప్పగిస్తూ ఉన్నాడు. మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడు. వారు వీరిని శ్రమ పెడుతూ ఉంటుండగా పారిపోయి గుహలలో, రాతి బండల సందులలో, కొండలలో, వాగులలో దాక్కుంటున్న ఇశ్రాయేలు ప్రజలు. వారు ఎలుగెత్తి మొరపెట్టారు. వారి పాపాన్ని బట్టి కాదు కానీ మాకు విడుదలను అనుగ్రహించుమని. కరుణగల దేవుడు వారి పాపాన్ని వారు ఒప్పుకున్నప్పటికీ ఆయన కరుణా సంపన్నుడై వారిని విడిపించడానికి ఒక ప్రవక్తను ప్రజల దగ్గరకు పంపించాడు హెచ్చరించడానికి.
దేవుని దూత, యెహోవా దూత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోనును సిద్ధపరచడం 7 సార్లు ఆ మాటలలో గిద్యోనును విడుదలను అనుగ్రహించడానికి అవసరమైనటువంటి సంగతులు మనము ఈ 7 మాటలలో మనము గమనించాం. మొదటిదిగా, యెహోవా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు గానుగుల చాటును దాగుకొని ఉన్నాడు, పిరికివానిగా ఉన్నాడు. అతనిని బయటికి రప్పించడానికి యెహోవా దూత మాట్లాడుతున్న విధానం, ధైర్యపరిచే విధానం, ఆ ప్రశ్నకు వెంటనే ఆ మాటకు వెంటనే ప్రశ్న వేసినటువంటి గిద్యోను, యెహోవా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మా పితరులు మాకు చెప్పినటువంటి ఆ కార్యాలన్నీ ఏమైపోయాయి? ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఆత్మ సంబంధమైనవిగా మనము గమనించగలం. ప్రియులరా, ఇంటలెక్చువల్ విజ్డమ్ అంటే చాలా తెలివిగా ఆలోచన చేసేటటువంటి వారు ఉంటారు. ఆ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనేటటువంటిది కొద్ది సమయమే ఉంటుంది. కానీ ఎవరైతే ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తారో అది నిత్యము ఉండేదిగా ఉంటుంది. గిద్యోను ప్రభువు మాట్లాడినటువంటి మొదటి మాటతో ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఎలాగెందుకు అవుతుంది? కాబట్టి పితరులు మాట్లాడినటువంటి మాటలను వినినటువంటి గిద్యోనును మనము మొదటి మాటలో గమనించగలం. రెండవ మాట 14వ వచనం, ఇశ్రాయేలును రక్షించడానికి నువ్వు పంపబడిన వాడవు. ఇశ్రాయేలును రక్షించడానికి పంపబడిన వాడు గిద్యోను అయితే, పాపులైనటువంటి మానవులను రక్షించడానికి దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియులరా, సంఘములు కట్టబడడానికి పంపబడిన వారు అపోస్తలులు. మనం కూడా లోకంలోనికి పంపబడ్డాం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి. కాబట్టి పంపబడిన మనము పనిచేసేటటువంటి వారంగా ఉండాలి. గిద్యోను పంపబడుతూ ఉంటుండగా దానికి అవసరమైనటువంటి సంగతులు, అతని బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి దేవునిని 14వ వచనములో మనము గమనించగలం. దానికి సమాధానము, నా గోత్రము ఎన్నిక లేనిదే, నేను కుటుంబములో కనిష్ఠుడనే అని సమాధానమిస్తున్నటువంటి గిద్యోను. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుని పని కొరకు సిద్ధపరచబడుతూ ఉంటుండగా తనలో ఉన్నటువంటి దీనత్వం, తన్ను తాను తగ్గించుకుంటున్న గిద్యోను. ప్రియులరా, నిన్న 3 సంగతులు మనం చూసాం. యోబు తనను గురించి ఏమంటూ ఉన్నాడు? నేను నీచుడను అని పలుకుతూ ఉన్నాడు, 43. తరువాత లూకా సువార్తలో మనము చూచినట్లయితే పేతురు మునిగిపోతూ చేపలు విస్తారంగా పడడం వలన ప్రభువు దగ్గర సాగిలపడి నేను పాపాత్ముడను అని పలికిన ఆ పేతురు. మూడవదిగా గమనిస్తే, యెషయా దేవుని సన్నిధిలో ఉండగా, ఇదిగో దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆయనను ఆరాధిస్తూ ఉంటుండగా, నేను అపవిత్రుడను, నా పెదవులు అపవిత్రమైనవి అని పలుకుతున్నటువంటి యెషయా.
కాబట్టి దేవుని పనిలో అవసరమైనది ఏమిటి అంటే దీనత్వం. ఆ దీనత్వము కలిగించడానికి దేవుడు గిద్యోనును, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పంపించినటువంటి వాడను నేనే అంటే ఆయన దైవత్వం. ఏమిటి ఆ దైవత్వం? ఉన్నవాడను అనువాడను నేనే. అది దేవునిగా పలుకుతున్నటువంటి మాట. ఆ మాటను విన్నప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు అనే సంగతిని గ్రహించినటువంటి ఆ గిద్యోను, తన్ను తాను తగ్గించుకున్నటువంటి గిద్యోను. మూడవ మాటగా చూచినట్లయితే 16వ వచనములో, నువ్వు శత్రువులైనటువంటి వారిని ఒక మనుష్యుని హతము చేసినట్టు నువ్వు వారినందరినీ హతము చేస్తావు. ఒక్కడే కానీ వారు మిడతల దండంత ఉన్నారు, కానీ నువ్వు వారిని ఒక్క మనిషిని హతం చేసినట్లు నువ్వు హతం చేస్తావు. మనము దేవుని వాక్యములో గమనించినట్లయితే ఒకడు 1000 మందిగా ఉన్నాడు, ఇద్దరు 10,000 మందిగా ఉన్నారు. ప్రియులరా, దేవుడు తోడై ఉండగా ఆ దేవుని పక్షమున నిలబడినటువంటి వారిని ఆయన బలపరిచి నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. 4వ మాటగా మనము చూచినట్లయితే 18వ వచనములో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను. ప్రియులరా, దానికి ముందు ఒక సూచనను కనపరచమని గిద్యోను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసం బలిని ఏర్పాటు చేసినటువంటి గిద్యోనును మనము గమనించగలం. అది ఆరాధనకు సూచనగా ఉన్నది. కటాక్షము కలిగి ఉన్నట్లయితే అనే మాటను అక్కడ ఉపయోగిస్తున్నాడు. కటాక్షము అనేది 2 రకాలుగా మనము గమనించాం. మోషే జీవితములో ఇదిగో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఏమిటో తెలుసుకోవడానికి మోషే, నీకు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నీ మార్గాన్ని నాకు బయలుపరచుము అని మోషే పలికినటువంటి విధానం. రెండవది, రూతు విషయములో బోయజుకు కలిగినటువంటి కటాక్షం. అయ్యా, నేను విదేశీయురాలను, ఇదిగో నా పట్ల నీకు ఎందుకు కటాక్షం కలిగింది అని ఆమె మాట్లాడినప్పుడు, అమ్మా, నువ్వు నీ అత్త అయినటువంటి నయోమికి ఏం చేసావో అదంతా నేను విన్నాను. కాబట్టి ఇదిగో ఆమె పట్ల నువ్వు చేసినటువంటి దానిని బట్టి నీ ఎడల జాలి. కాబట్టి ప్రియులరా, ఇదిగో కటాక్షము చూపేటటువంటి దేవుణ్ణి మనము గమనించగలం. ఇక్కడ సూచనను అడుగుతున్నటువంటి గిద్యోను. సూచనలు అనేటటువంటివి ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాకడను గూర్చి చెప్పబడ్డాయి. సంఘాని కోసం ప్రభువు వచ్చేటటువంటి విషయంలో సూచనలు ఏమీ లేవు. ఏమిటి అంటే ఆయన ఇదిగో వేకువ చుక్క వలె వస్తాడు, ఆయన దొంగ వలె వస్తాడు. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలలో వ్రాయబడినటువంటి సూచనలు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. మనకు ఇవ్వబడినటువంటి సూచన ఏమిటి అంటే, ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేయడమే. కాబట్టి యోనాను గూర్చినటువంటి సూచనయే కానీ మరొక సూచన ఇవ్వబడలేదు. కాబట్టి సూచనలను గురించి ఎదురు చూసేటటువంటి వారు సంఘాలలో ఉన్నారు. అది సరైనటువంటి విధానము కాదు. దేవుని చిత్తము దేవుని వాక్యములో తేటగా తెలియజేయబడి ఉంటూ ఉండగా ఆయన చిత్తాన్ని ఎరిగి చేయడం అనేటటువంటిది మన బాధ్యత. అది 4వ మాటలో మనము గమనించాం. ఇప్పుడు
ఆరాధన చేయడానికి ఆరాధన చేయడానికి అవసరమైనటువంటి బలినంతటిని తీసుకొని ఇదిగో వస్తున్నటువంటి గిద్యోనును మనము గమనించగా ప్రభు అంటూ ఉన్నాడు 18వ వచనం చివరి భాగం, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను. నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను. ప్రియులరా, గమనించండి, ఆరాధన చేయడానికి ఇష్టపడుతూ ఉంటుండగా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదను. ఈ మాటను ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఎంత సమయము అనేది మనం ఆలోచన చేద్దాం. 19వ వచనము చూడండి. 19వ వచనం, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా, అంటే మాంసము ఉడికిస్తూ ఉన్నాడు, పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరుస్తూ ఉంటూ ఉన్నాడు. సమయం ఎంత బట్టి ఉండొచ్చు? స్త్రీలు చెప్పాలి. మాంసము ఉడికించడానికి సమయం ఎంత? పొంగని భక్ష్యములను సిద్ధపరచడానికి సమయము ఎంత? ప్రియులరా, సుమారు 1 గంట అనుకుందామా? గంటసేపు గిద్యోను అర్పించేటటువంటి బలి నిమిత్తమే ఇదిగో ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఒక్క వ్యక్తి గురించి ఎంత సమయాన్ని దేవుడు వెచ్చిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ఆయన యందు విశ్వసించినటువంటి మన పట్ల ఆయన ఎంత శ్రద్ధాసక్తులు కలిగి ఉన్నాడో మనము అర్థం చేసుకోవాలి. అనేక సార్లు ఆయన ప్రేమను చులకనగా తీసుకుంటూ ఉన్నాం, ఆయన కృపను తేలిగ్గా తీసుకుంటూ ఉన్నాం. ఇదిగో ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా, అయ్యా నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ప్రియులరా, ఇదిగో ఆరాధనను ఇష్టపడేటటువంటి దేవుడు. ఎటువంటి ఆరాధన అంటే, ఇదిగో నేను గోత్రములో ఎన్నిక లేనటువంటి వాడను, కుటుంబములో కనిష్ఠుడను. అటువంటి దీనత్వము కలిగి ఆయనను ఆరాధించేటటువంటి ఆరాధికులను ఆయన ఇష్టపడేటటువంటి వానిగా ఉన్నాడు. ఇదిగో వారి కొరకు ఆయన తన సమయాన్ని వెచ్చించేటటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ దినాలలో ఆరాధనను గూర్చి ఆలోచన చేసినట్లయితే మ్యూజిక్తో ఆరాధన. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి విధానములో ఇక్కడ దేవుడు కొన్ని మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి 20వ వచనం, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయిమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను. ఇక్కడ గమనించండి, దేని మీద పెట్టబడ్డాయి? దేని మీద పెట్టబడ్డాయి? రాతి మీద పెట్టబడ్డాయి. దాని మీద ఏం పోయబడ్డాయి? నీళ్లు పోయబడ్డాయి. కాబట్టి ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆరాధనకు కేంద్రము ఎవరు అంటే అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. సంఘమునకు ఆయనే మూలరాయి అయ్యున్నాడు. ఇదిగో ఆయన మూలరాయి అయ్యుంటూ ఉండగా అపోస్తలులు పునాదిని వేశారు. వారి బోధ పునాదిగా ఉన్నది.
ఆ తర్వాత కట్టబడినటువంటి విధానము సజీవమైన రాళ్ళుగా నీవు నేను చేర్చబడి ఆత్మ సంబంధమైనటువంటి మందిరము కట్టబడుతూ ఉన్నది. దానిలో నీవు నేను ఆ పరిశుద్ధ యాజకులమై ఉంటూ ఉన్నాం. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించగలం. పరిశుద్ధ యాజకులైనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పిస్తూ ఉన్నారు. కాబట్టి సజీవమైన రాయి, అమూల్యమైన రాయి, ఇదిగో త్రోసివేయబడినటువంటి రాయి, అడ్డు రాయి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉంటూ ఉన్నారు. త్రోసివేయబడిన రాయి, ఇశ్రాయేలు ప్రజలు ఆయనను తృణీకరించారు. కానీ ఆ తృణీకరించబడినటువంటి రాయి సంఘానికి ఏమైంది? మూలరాయి అయ్యింది. సంఘము దాని మీద కట్టబడినట్లుగా మనము గమనించగలం. కాబట్టి ఈ కట్టబడుతున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన మందిరములో ఆరాధన చేయవలసినటువంటి ఆరాధికులు కేంద్రము ఏమై ఉండాలి? అవి తేబడినవన్నీ రాతి మీద పెట్టబడ్డాయి. కేంద్రము ప్రభువైన యేసుక్రీస్తు వారే. అనేక సార్లు మనం ఈ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నాం. నేను పాపిని, నన్ను నీతిమంతునిగా చేశావు, మనలను గురించినటువంటి సంగతులే ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అమ్మా, ఈ మధ్యాహ్న సమయములో ఆరాధనలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనలను జ్ఞాపకం చేసుకోవడానికి ఆరాధనకు రాకూడదు. జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వ్యక్తి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన కొరకు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. దానిలో మరొక పాత్ర ఉంది. నీళ్లు పోయబడుతూ ఉన్నాయి. నీళ్లు పరిశుద్ధాత్మకు సూచనగా మనము గమనించగలం. చూడండి, ఆరాధనలో ఎవరుండాలో ఈ ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. దేని వలన ఆరాధించుచు? దేవుని ఆత్మ వలన ఆరాధించుచు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. ఎవరికి ఈ ఆరాధన చెల్లిస్తాం? ఎవరికి ఈ ఆరాధన చెల్లిస్తాం? తండ్రికి చెల్లించేటటువంటి వారంగా ఉన్నాం. గమనించాలి, కేంద్రము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. పరిశుద్ధాత్ముడు మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కుమారునిని జ్ఞాపకం చేసుకుంటూ కుమారుని ద్వారా మనము కృతజ్ఞతాస్తుతి ఆ తండ్రికి చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఆరాధనలో ఎవరెవరు పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు? కుమారుడు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, త్రిత్వమైనటువంటి దేవుడు ఆరాధనలో మూలము అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆరాధనలో మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవడం ఏమాత్రమో తగినటువంటిది కాదు. ప్రియులరా, ఇదిగో మనము వాస్తవంగా పాపులమే. ఆయన బలియాగం ద్వారా మనము రక్షించబడ్డాం. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డాం. మరణము నుండి జీవములోనికి దాటించబడ్డాం. ఇదిగో అవన్నీ మనకు దొరికినటువంటి ఆశీర్వాదాలు. అయినప్పటికీ ఆరాధనలో జ్ఞాపకము చేసుకొనవలసినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఎలాగో ఆరాధన చేస్తూ ఉన్న కొన్ని డినామినేషనల్ సంఘాలలో చూస్తే వాళ్ళ డెఫినేషన్ ఏమిటి అంటే, ఆరాధన
లేచి నిలబడాలి, మ్యూజిక్తో పాటలు పాడాలి, వాళ్ళు చేతులు ఊపాలి, డ్యాన్సులు వెయ్యాలి. అప్పుడే కేకలు వేస్తూ హల్లెలూయా చెప్పండి, అప్పుడే ఆరాధన. చూడండి, గమనించండి. అంటే వారి యొక్క అర్థం ఏమిటి అంటే, ఆరాధన అంటే వారు శరీరమును ఆస్పదము చేసుకుని శరీరాన్ని బట్టి ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకే కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనము చూచినట్లయితే, క్షమించాలి 14, రండి ఆ మాటను కూడా మనము గమనిద్దాం. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవమైన వస్తువులు నాదమిచ్చునప్పుడు. గమనించాలి, ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను గురించి చెప్పబడుతున్నటువంటి మాట. వాటిల్లో ఏమీ లేదు. పిల్లన గ్రోవిలోను వీణెలోను ఏమీ లేదు, జీవము లేదు, అవి నిర్జీవమైనవి. కాబట్టి వాటిల్ని వాయించేటటువంటి వాడు వాయించిన రీతిగా అవి పలుకుతూ ఉన్నాయి. కాబట్టి వాటిల్ని కంట్రోల్ చేస్తున్నటువంటి వాడు మానవుడై ఉంటూ ఉన్నాడు. ఎవడైతే శరీర సంబంధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడో, శరీరాన్ని బట్టి ఆ కీబోర్డును కానీ దేనినైనా ప్లే చేసేటటువంటి వానిగా ఉన్నాడు. కాబట్టి శరీర సంబంధమైనటువంటిది లేక జీవము లేనటువంటిది ఏది దేవునిని ఆరాధించలేదు. ఈ దినాలలో సంఘాలలో ఉన్నటువంటి యవనస్తులు ఇలాగ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఫలానా సంఘంలో మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉందన్నా అక్కడికి పోతాము. పిల్లరా, ఎక్కడైతే డ్యాన్సులు వేస్తూ ఉంటూ ఉన్నారో అక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నారు. మ్యూజిక్ బాగుంది, డ్యాన్సులు బాగున్నాయి, అది శరీర సంబంధమైనది, భావోద్రేకమైనది, అది ఆత్మ సంబంధమైనది ఏమాత్రమూ కాదు. ఇదిగో రాతి మీద పెట్టబడినటువంటి ఆ బలి మీద ఏమి పోయబడాలి? నీరు పోయబడాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన. ఆ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఆరాధనకు అర్థమే మార్చివేస్తూ ఉన్నారు. అట్టి ఆరాధకులు ఆరాధిస్తూ ఉంటుండగా నీవు తిరిగి వచ్చే వరకు వేచి ఉందును. ఆయన అటువంటి ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని ఆత్మతో ఆరాధించేటటువంటి వారిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగైతే అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను ఆరాధన చేసేటటువంటి విధానము ఎలాగుంది? గిద్యోను ఆరాధించడానికి రాగా, ఇదిగో తన్ను తాను ఎంతగానో తగ్గించుకుంటున్న గిద్యోను దేవుని మహాత్మ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నటువంటి గిద్యోను, ఇదిగో ఆ మిడతల దండు వలె ఉన్నటువంటి ఆ శత్రువులను ఒక్కనిని సంహరించినట్టుగా సంహరించగలవు అంటే, ఇదిగో ఆయన నాకు తోడై ఉన్న దేవుడు, ఆయనను బట్టే నేను ఈ గొప్ప పని చెయ్యగలను అని దేవుని శక్తిని గుర్తించి ఆరాధించడానికి ఇష్టపడుతున్న గిద్యోను. నా ఆరాధన ఎలాగుంది? ఆరాధన చేయడానికి ఎటువంటి తలంపులతో మనము దేవుని సన్నిధి చేరుతూ ఉన్నాం? ప్రియులరా, ఈ ఉదయకాలంలో, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మన జీవితాలను హెచ్చరిస్తూ ఉంటుండగా, ఇదిగో సరి చేసుకుందాం. సరైనటువంటి విధానములో, సరైనటువంటి క్రమములో దేవునిని ఆరాధిద్దాం, దాటి వెళ్దాం. ఇక్కడ
దేవుడు అతడు చేసినటువంటి లేక అతడు అర్పించినటువంటి బలిని అంగీకరిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? అది అగ్ని చేత కాల్చబడింది. అది అగ్ని చేత కాల్చబడింది. కాబట్టి దేవుడు దానిని చూసి ఇదిగో ఆయన అంగీకరించాడు అని అర్థం చేసుకున్నటువంటి ఈ గిద్యోనును మనము గమనించగలం. సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడతో ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, 23వ వచనం మాత్రం నేను చదివి ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం సెషన్లో దీన్ని కొనసాగిద్దాం. 23వ వచనం. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. ప్రియులరా, దేవునిని చూచానని ఎరిగి భయపడుతున్నటువంటి గిద్యోను, దేవునిని చూచి బ్రతుకు నరుడెవడు? కాబట్టి ఆ మాటను బట్టి భయపడుతున్నటువంటి గిద్యోను భయపడుతూ ఉంటుండగా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు సమాధానము కలుగునుగాక, నీవు భయపడవద్దు. ప్రియులరా, ఆరాధన ఎప్పుడైతే సరిగా ఉందో అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీకు సమాధానము కలుగునుగాక, నీవు భయపడవద్దు. ప్రభు చిత్తమైతే సమాధానాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేద్దాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, గిద్యోను చేసినటువంటి ఆరాధన రాతి మీద పెట్టబడి నీళ్లు పోయబడి అర్పించబడిన ఆ బలి, అంగీకరించబడిన బలి, అది ఆత్మ సంబంధమైన బలి. ఈ దినాలలో ఆరాధకులు శరీరాన్ని ఆస్పదము చేసుకొని అదే ఆరాధనని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అటువంటి వాటిల్నే ప్రజలు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. మీ వాక్యము ఎంతో తేటగా రాయబడి ఉంది. వాయిద్యములు నిర్జీవమైనవి, మీరు మాకు జీవమిచ్చారు, మృతులమే ఒకప్పుడు, మీ జీవము మాలో ఉంచి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని మీరు ఇష్టపడుతూ ఉంటుండగా, మీరు ఆత్మ గనుక మేము ఆరాధికులంగా ఆత్మతో ఆరాధించడానికి మీ కృపను మాకు దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. తండ్రి, పరిశుద్ధ యాజకులముగా పరిశుద్ధమైనటువంటి అర్పణలు అర్పించడానికి మీ కృపను మాకు దయచేయండి. తండ్రి, విత్తబడినటువంటి మాటలకు నీరు కట్టి ఫలింపును అనుగ్రహించి మీరే మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ